తెలంగాణలో పదవుల పందారానికి మరోసారి బ్రేక్ పడిందా? కాంగ్రెస్లో అపరిమిత ప్రజాస్వామ్యమే పదవుల భర్తీకి అడ్డుగా మారిందా? సీనియర్ల పంతంతో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ నియామకంపై అధిష్టానం అడుగు ముందుకు వేయలేకపోతోందా? సీఎం రేవంత్ రెడ్డి తాజా పర్యటన తర్వాతైనా పరిస్థితిలో మార్పు రాలేదా? సీనియర్లు పట్టు వీడకపోవడం వల్ల ఆశావహులు మరికొన్నాళ్ళు నిరీక్షించాల్సిందేనా? తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్లో తాజా అప్డేట్స్ ఏంటి? మంత్రి, పీసీసీ చీఫ్ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు మరికొన్నాళ్లు వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో పదవుల భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఒక్క అడుగు ముందుకు పడలేదని సమాచారం. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నా పార్టీలో ఏకాభిప్రాయం కుదరక మళ్లీ వాయిదా పడుతోంది. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఎలాగైనా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తేవాలని ప్రయత్నిస్తున్నా సీనియర్ల మోకాలడ్డుతో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. జూన్ 27తో పీసీసీ చీఫ్ పదవీకాలం ముగియడంతో కొత్త వారిని నియమించాలని భావించింది కాంగ్రెస్ అధిష్టానం. రకరకాల సమీకరణాలపై సీనియర్లతో చర్చించింది. అయితే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు నేతలతో అధిష్టానం 2 సార్లు చర్చించింది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ పేర్లు పరిశీలనకు వచ్చినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎంపీగా బలరాం నాయక్, ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో మధు యాష్కి వైపే కొంత మొగ్గు ఉన్నప్పటికీ లైన్ మాత్రం క్లియర్ అవడం లేదు అంటున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోవాలని సీనియర్లు ప్రయత్నిస్తూ ఉండడంతో ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఇటు మంత్రివర్గం, అటు పీసీసీ చీఫ్ నియామకంలో ఒకదానికొకటి లింకు పెట్టడంతో పదవుల భర్తీ నాన్ స్టాప్ సీరియల్ గా మారిపోయింది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ పోటీ పడుతున్నారు. వీరిలో ప్రేమ్ సాగర్ రావు పేరును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బలంగా సమర్థిస్తుంటే వివేక్ వైపు సీఎం రేవంత్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అటు వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ కూడా తన వంతు ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. దీంతో ఆ జిల్లాలో ఎవరికి చోటివ్వాలనేది తేల్చుకోలేకపోతున్నారు అంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు మధ్య పోటీ కనిపిస్తోంది. ఇద్దరూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారంటున్నారు. సుదర్శన్ రెడ్డి వైపు రేవంత్ మొగ్గు చూపుతుంటే ఇతర సీనియర్ల సహకారం, ఢిల్లీ లాబియింగ్ చేస్తున్నారట మదన్ మోహన్. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతుంటే హైదరాబాద్ కోటాపై దానం నాగేందర్ ఆశలు పెట్టుకున్నారు. ఇక మంత్రివర్గంలో బెర్త్ కోసం తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతూ ఉండగా అదే జిల్లా నుంచి ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలునాయక్ తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మున్నూరు కాపు వర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. బీసీ రజక కోటాలో రేవంత్కు సన్నిహితుడైన వీర్లపల్లి శంకర్ తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని మైనంపల్లి రోహిత్ కోరుతూ ఉండగా అక్కడ హరీష్, రఘునందన్ లాంటి వారికి చెక్ పెట్టేందుకు రోహిత్ సరైనోడేననే భావనలో సీఎం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మంత్రివర్గంలో తనకు అనుకూలమైన వ్యక్తులను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే చాప కింద నీరులా సీనియర్ నేతలు తమ సన్నిహితులకు బెర్త్ కోసం పట్టుబడుతున్నారని చెప్తున్నారు. దీంతో మంత్రివర్గం విషయంలో లెక్కలు ఏమాత్రం సరి తూగడం లేదని సమాచారం. మంత్రివర్గ లెక్కలు కుదిరితే పీసీసీ అంశాన్ని తేల్చవచ్చని భావిస్తోన్న అధిష్టానం రెండింటినీ వాయిదా వేసినట్లు చెప్తున్నారు. దీంతో ముచ్చటగా 3వసారి కూడా పీసీసీ మంత్రివర్గ విస్తరణ అంశం వాయిదా పడినట్లే అంటున్నారు. ఇక రాష్ట్రంలో అగ్రనేతల పర్యటన ఉన్నందున ఈ నెలలో పదవుల భర్తీ ఉండదని, రాజ్యసభ ఎన్నికల తర్వాత సెప్టెంబర్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా సీనియర్ల పంచాయతీ మరోసారి ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లేసింది.